నమస్తే వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ వైసీపీ ముఖ్య నేతలు పార్టీకి టచ్ లో వస్తున్నారని అందరినీ తీసుకోలేమని వ్యాఖ్య పారిశ్రామిక రంగాన్ని సీఎం జగన్ వెన్నుతట్టి ప్రోత్సహించడంతో దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయన్న ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చంద్రబాబు నాయుడుకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదని విమర్శించిన మాజీ మంత్రి కొడాలి నాని తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు పార్టీకి టచ్లోకి వస్తున్నారని వచ్చిన అందరినీ తీసుకోలేమని నేతలతో తెలిపారు. పొత్తులు కొత్త చేరికల వల్ల పార్టీ కోసం కష్టపడిన నేతల రాజకీయ భవిష్యత్తుకు నష్టం జరగకుండా చూడడానికే ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. మరో 2 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలుగుదేశం ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఎన్నికల కోసం సిద్ధంగా ఉండాలని నాయకులకు సూచించారు. వైఎస్ఆర్సీపీపై అసంతృప్తితో ఉన్న నేతలు టీడీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని నేతలు చంద్రబాబు నాయుడుతో ప్రస్తావించారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చారు. పొత్తులు కొత్త చేరికల వల్ల పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడిన నేతల రాజకీయ భవిష్యత్తుకు నష్టం జరగకుండా చూడటానికే ప్రాతినిధ్యం ఇస్తున్నామని తెలిపారు. పారిశ్రామిక రంగాన్ని సీఎం జగన్ వెన్నుతట్టి ప్రోత్సహిస్తుండటంతో రిలయన్స్, బిర్లా, టాటా లాంటి పారిశ్రామిక దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. గత ఏడాది మార్చిలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో జరిగిన ఒప్పందాలు వేగంగా వాస్తవ రూపంలోకి వస్తున్నట్లుగా తెలిపారు. రాష్ట్రంలో 4178 కోట్లతో ఆదిత్య బిర్లా గ్రూప్, రిలయన్స్ ఎనర్జీ, హెల్లా ఇన్ఫ్రా, ఎస్వీఎస్ ఇండియా లిమిటెడ్, ఏపీఐఎస్సీ, ఏపీఎంఎస్, ఎంఈ కార్పొరేషన్లకు సంబంధించిన మొత్తం 8 ప్రాజెక్టులకు బుధవారం వెలగపూడి సచివాలయం నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్ వర్చువల్ గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఏపీ ఎంఎస్ఎంఈ1 వెబ్సైట్ ను లాంఛనీయంగా ప్రారంభించారు. పెట్టుబడులు పెడుతున్న రిలయన్స్, ఆదిత్య బిర్లా, హెల్లా ఇన్ఫ్రా సంస్థలకు సీఎం తరఫున ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలను అందిస్తుందని పునరుద్ఘాటించారు. సాధారణంగా దేశంలో పెట్టుబడుల సదస్సులో జరిగే ఒప్పందాల్లో 16 నుంచి 17% మాత్రమే వాస్తవ రూపంలోకి వస్తాయని, మన రాష్ట్రంలో మాత్రం సదస్సు జరిగి ఏడాది కాకుండానే 19% పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రావటం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. జేఏఎస్ మొత్తం 13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు జరగ్గా 2.46 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన పనులు వేర్వేరు దశలో ఉన్నట్లు వివరించారు. పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉందని, ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన భరోసాతో పెట్టుబడులకు పరిశ్రమలు ముందుకొస్తున్నాయని చెప్పారు. గత 3 ఏళ్లుగా దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా 11 పారిశ్రామిక కారిడార్లను నెలకొల్పుతుండగా ఏపీ పరిధిలో విశాఖ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటవుతున్నాయని చెప్పారు. Almost all these proposals have been into MOUs in the recent Global Investors Summit in Visakhapatnam. These are coming into consideration. We have almost 19% of consideration out of 386 MOUs that we have done in the Global Investment Summit under the dynamic leadership of our Honorable Chief Minister. We have almost, some of them are in the grounding state, some of them are in the pipeline, some of them are in the commissioning. We have almost grounded 2,46,235 crores of investment out of 13.1 lakh crore investment that we have claimed in the Global Investment Summit, which is almost 19% of the investment. I think the overall average of grounding of MOUs in the country, and wherever these global investment summits or the partnership summits happen in the country, the average grounding of the MOUs is just 17 to 18% in the country. The average. But within 1 year of time in the state of Andhra Pradesh, we have already grounded 19% of the MOUs that we have done in the Global Investment Summit in the under the dynamic leadership of our Honorable Chief Minister, and we have constituted a committee under the leadership of the Chief Secretary of the State. We are doing continuous meetings. One of the result is the Vesuvius, the swapping of the land. They have requested, they have taken the land almost 5 to 10 years back, I think, 12 years back.
and the swapping of the land has not just done because of the different various issues. We are so proactive. We wanted the investors to come down to the state of Andhra Pradesh, that to a company which is having operations almost from the last 20 years in the state, and we need to support people like you. So we are here to support all the industrialists. So we are glad that all the major economy drivers in the country, like Reliance, like Birlas, whatever companies that are there, we are thankful to you. We are there to support you. On behalf of the Honorable Chief Minister of Andhra Pradesh, we are just a phone call away from your issues, and on the Department of Industries, let it be the MSME or the Industries Department. చంద్రబాబు నాయుడుకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. అందుకే ఒక పక్క దత్తపుత్రుడు, మరొక ఉత్తపుత్రుడు, ముందు బీజేపీ వదినమ్మ, ఇప్పుడు కాంగ్రెస్ చెల్లెమను వెనకాల నిలబెట్టుకొని ఎన్నికలకు వస్తున్నాడని మండిపడ్డారు. వీళ్ళందరూ ఉన్న ధైర్యం సరిపోగక ఢిల్లీ పెద్దలను సైతం మభ్యపెడుతున్నాడని దుయ్యబట్టారు. ప్రధాని మోడీ, అమిత్ షా ఇచ్చిన ఆఫర్ దెబ్బకు బాబు మంచంపై పడ్డారని, వారం నుంచి ఏపీకి రావటం లేదని ఎద్దేవా చేశారు. చెల్లెమ్మ, వదినమ్మ, దత్తపుత్రుడు కలిసి బాబు కుట్రలు, కుతంత్రాలకు తెరలేపాడని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఢిల్లీ పెద్దల దెబ్బతో చంద్రబాబు నాయుడు పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారిందన్నారు. హెలికాప్టర్ లేకపోతే పవన్ భీమవరం వెళ్లలేరా అని ప్రశ్నించారు. ఇళ్ల మధ్య హెలికాప్టర్ దిగటానికి అధికారులు ఒప్పుకోకపోవడంతో పవన్ భీమవరం పర్యటన వాయిదా వేసుకున్నారని తెలిపారు. జనంలోకి వెళితే ఎన్ని సీట్లలో పోటీ చేస్తామని కేడర్ అడుగుతున్నారన్న భయంతో దత్తపుత్రుడు హెలికాప్టర్ డ్రామా ఆడుతున్నాడని మండిపడ్డారు. ఢిల్లీ పెద్దలు చెప్తేనే ఎన్ని సీట్లలో పోటీ చేస్తాడో పవన్ చెప్పగలడని, మంగళగిరి నుంచి గంటన్నరలో భీమవరం చేరుకునే అవకాశం ఉందన్నారు. లేకపోతే ఊరు బయట హెలికాప్టర్ ల్యాండింగ్ చేసుకుని వెళ్లవచ్చని చెప్పారు. హెలికాప్టర్ కోసమే పవన్ పర్యటన వాయిదా వేసుకోవడంపై భీమవరం ప్రజలు ఆలోచించుకోవాలని తెలిపారు. ఒకవేళ గెలిస్తే హెలికాప్టర్ లేకపోతే ఎమ్మెల్యేగా పవన్ మీ ఊరు రాడని గమనించుకోవాలని చెప్పారు. దాంట్లో అక్కడ స్కూల్, కాలేజీ, విష్ణు కాలేజీ అని దాంట్లో బిల్డింగ్ల మధ్యలో దిగిపోతాడండి హెలికాప్టర్ వేసుకుని. వాళ్ళు ఆర్ఎన్బి వాళ్ళు ఫైర్ వాళ్ళు వెళ్ళి, అరే బాబు ఇదేవి రెక్క వెళ్ళి దీనికి అంత తగిలిందంటే ఏదో ఒకటి ప్రమాదం వస్తుంది, మళ్ళీ తర్వాత ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది, మేమేదో చేసామంటారు. కాబట్టి ఇక్కడ కాదు, నువ్వు ఊరు బయట ఎక్కడన్నా దిగి ఊళ్ళోకి రమ్మని చెప్తే, కాదు నాకు ఇక్కడే కావాలి, లేకపోతే నేను వెళ్ళను, ఆయన మంగళగిరిలో కూర్చున్నాడు. ఎందుకంటే మీడియా వాళ్ళు అడుగుతారు కదా, ఈయన జనంలోకి వెళ్తే అడుగుతారు, మనం ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నాం, మనం ఏ సీట్లు పోటీ చేస్తున్నాం, కార్యకర్తలు, నాయకులు అడుగుతారు. ఈయన వాళ్ళకి సమాధానం చెప్పలేడు. వీళ్ళు సమాధానం చెప్పాలని ఢిల్లీ వాళ్ళు చెప్పాలి, ఈయన ఎన్ని చేస్తున్నాడు, ఆయన ఎన్ని చేస్తున్నాడు, వాళ్ళు వేసి వీళ్ళకి ఎన్ని ఇస్తున్నారని. కాబట్టి ఇవన్నీ తప్పించుకోవడానికి నిన్నటి నుంచి చూస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు అంటే విమానం, హెలికాప్టర్ అక్కడ దిగలేదు. విజయవాడ నుంచి భీమవరం వెళ్తాకి ఎంతసేపు పడుతుంది? గంటన్నర కార్లు వెళ్ళిపోవచ్చు. ఆయన మంగళగిరి నుంచి భీమవరం గంటన్నర కార్లు వెళ్ళిపోవచ్చు. హెలికాప్టర్ ల్యాండ్ అవ్వదికి వెళ్ళడా? రేపు భీమవరంలో పోటీ చేసి పద్దాకి భీమవరం వెళ్ళాలంటే ఈయనకి హెలికాప్టర్ ల్యాండింగ్ అయితేనే భీమవరం వెళ్తాడు ఎమ్మెల్యే గారు. కాబట్టి భీమవరం ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. హెలికాప్టర్ లేకపోతే మీ ఎమ్మెల్యే గారు అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి, కనీసం ఊరు బయట కూడా దిగడంటే ఊళ్ళోనే బిల్డింగ్ల మీద దిగుతానని చెబుతున్నాడు. కాబట్టి అక్కడ ప్రజలు ఆలోచించుకుంటారు. ఇటువంటి కుట్రలో, కుతంత్రాలు, బీజేపీ వదినమ్మ, కాంగ్రెస్ చెల్లెమ్మ, ఉత్తపుత్రుడు, దత్తపుత్రుడు, ఒట్టిపోయిన గేదలాగా ఈయన అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేసి ఓడించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెబుతున్నాడు, పైన ఉన్నటువంటి దేవుడు ఆశీస్సులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు, నేను పేద ప్రజలకి మంచి చేశానన్నటువంటి భావిస్తే, మీ కుటుంబాలకి మంచి జరుగుతుందని భావిస్తే నాకు ఓటేయండి, లేకపోతే నాకు వేయొద్దని చెప్పి దమ్ముగా, ధైర్యంగా ప్రజలను నమ్ముకుని, దేవుని నమ్ముకుని వచ్చేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి కుట్రలు, కుతంత్రాలు, చెల్లెమ్మ, వదినమ్మ. సామాజిక న్యాయాన్ని జపిస్తున్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎంపీ, ఎమ్మెల్యేలను వేరే సీట్లకు బదిలీ చేయటమేనా సామాజిక న్యాయమని ప్రశ్నించారు. సొంత సామాజిక వర్గ ప్రతినిధుల జోలికి పోకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీలపై పడ్డారన్నారు. 3 రాజధానుల పేరుతో వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారని, పందికొక్కుల మేసిన మేతను కక్కిస్తానని ఆయన హెచ్చరించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బాడంగిలో జరిగిన శంఖారావం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గత టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన 27 సంక్షేమ పథకాలను అకారణంగా రద్దు చేశారన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లు 10% తగ్గించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు స్థానిక కోటా పెంచుతామని చెప్పారు. రద్దయిన సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వెల్లడించారు.
3 రాజధానుల పేరుతో వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారని, పందికొక్కులా మేసిన మేతను కక్కిస్తామని హెచ్చరించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేయకుండా కాపాడతామన్నారు. భోగపురం తారక రామతీర్థ సాగర్ నదుల అనుసంధానం అభివృద్ధి పనులను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని, వీటిని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. బీసీలపై 27,000 కేసులు పెట్టి వారు వెన్నుముక విరక్కొట్టారని, బీసీలు కలిసికట్టుగా పోరాడి జగన్ వెన్నుముక విరక్కొట్టాలని పిలుపునిచ్చారు. జగన్ ని చూస్తే పిట్టల దొర గుర్తొస్తాడండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం తీసుకొచ్చింది, ఖేలో ఆంధ్ర అని. ఆ కార్యక్రమానికి పేరు మార్చి ఆడుదాం ఆంధ్ర అని తీసుకొచ్చాడు. నేను జగన్కి ఒక చెప్పదలుచుకున్నా, మా జీవితాలతో ఆడింది చాలు స్వామి అని. విచ్చలవిడిగా కరెంటు ఛార్జీలు పెంచాం. ఎవరన్నా రోడ్డు పైకి వచ్చి మాట్లాడితే ఏకంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు అందరం చూస్తున్నాం. ఎన్నికల ముందల నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం కడతా అన్నాడు. ఏకంగా క్రికెట్ అకాడమీ కూడా ఏర్పాటు చేస్తా అన్నాడు. ఈ సభాముఖంగా అడుగుతున్నా, మన నియోజకవర్గానికి ఇండోర్ స్టేడియం ఈ ప్రభుత్వం కట్టిందా అని. కట్టిందా లేదు. ఇప్పుడు ఒక ఐపీఎల్ టీం కూడా పెడతాడంట. ఆ ఐపీఎల్ టీం పేరేంటో తెలుసా? అరే తమ్ముడు నాగన్ స్పీడ్ ఉన్నాడబ్బా, కోడికత్తి వారియర్స్. ఏం కోడికత్తి మర్చిపోయినారా అందరూ? లేదు కదా, ఆ డ్రామా మర్చిపోలేదు కదా. కోడికత్తి వారియర్స్. ఆ టీంలో ఉన్న ప్లేయర్స్ ఎవరో తెలుసా? ఆల్రౌండర్ అవినాష్ రెడ్డి, ఎందుకంటే బాబాయ్ని పొడిచి చంపాడు కదా. దాని తర్వాత బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్, అరగంట స్టార్ అంబటి రాంబాబు గారు, గంట స్టార్ అవంతి శ్రీనివాస్ గారు, అదేవిధంగా సీనియర్ బ్యాట్స్మెన్ గోరంట్ల మాధవ్ గారు, రీల్ స్టార్ ఎంపీ మార్గాని భరత్ గారు, బూతల స్టార్ సన్నబియ్య సన్నాసి కొడాలి నాని, ఆల్ రౌండర్ బియ్యపు మధుసూదన్ రెడ్డి. ఏంబా టీం బాగుందా? అదిరిపోయే టీం కదా ఇది. ఎన్నికల ముందలు ఏమన్నారు? 25కి 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీ మేడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు. మీ అందరి ఆశీస్సుల వల్ల ఇప్పుడు 22 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు, 9 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. ఏనాడైనా కేంద్రానికి వెళ్లి ప్రత్యేక హోదా గురించి అడిగాడా ఈ జగన్ అంటున్నా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం సైనికుల్లా పనిచేస్తానని మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాగా నమ్మిన వారిలో కొందరు ఆయన్నే మోసం చేశారని దుయ్యబట్టారు. ఫేక్లే పార్టీ మారతారు, నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వారెవరూ పార్టీ మారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు బాధను కలిగించాయని చెప్పారు. 4.5 ఏళ్ల వైఎస్ జగన్ దేవుడులా కనిపించారు. వైఎస్ జగన్ వల్లే పదవులు పొంది ఎదుగుతారు. పార్టీని వీడేటప్పుడు మాత్రం అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ తరఫున 2014లో జంగా కృష్ణమూర్తికి వైఎస్ జగన్ టికెట్ ఇచ్చారు. అక్కడ ఓడిపోతే ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ ఏమి చేయలేదో చెప్పాలని నిలదీశారు. నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయమని కృష్ణమూర్తికి కూడా చెప్పారు. ఆయన కాదన్నప్పుడే నాకు అవకాశం ఇచ్చారని తెలిపారు. మరోవైపు టీడీపీ ఎంతమంది బీసీ నేతలకు టికెట్ ఇచ్చిందో చూడాలి. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో బీసీలలో ఎవరికైనా టీడీపీ టికెట్ ఇచ్చిందా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ ద్వారా బాగా సంపాదించుకుని మళ్లీ ఆయన విమర్శించడం ఫ్యాషన్ గా మారిందని ఫైర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు పంపించిన స్క్రిప్ట్ ను చదువుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలంతా చూస్తున్నారు. 2024లో మళ్లీ వైఎస్ జగన్ ను ప్రజలు గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 4.5 సంవత్సరం ఉన్న రోజులు భజన చేస్తారు. 4.5 సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి దేవుడే. 4.5 సంవత్సరాల దాకా అభినవ్ అంబేద్కరే. 4.5 సంవత్సరం దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రోజులు ఆయన అద్భుతమైన వ్యక్తి. అంటే వెళ్ళిపోవాలనుకున్నప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇది, జగన్మోహన్ రెడ్డి గారు అది అని మాట్లాడే తత్వం ఇప్పుడు అలవాటైపోయింది అందరికీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారి వల్లే పదవులు పొందుతారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా ఎదుగుతారు. కానీ ఒక చిన్న మాట అంటే మాత్రం జరిగితే మాత్రం ఏదో పెద్ద జరిగిపోయింది మాకు. ఇప్పుడు రాజకీయాలలో ఇక్కడ ఇంతమంది నాయకులు ఏ స్థాయికి ఆ స్థాయి కార్పొరేటర్లు ఉంటారు. మా మీద కోపడతారు, అలుగుతారు, బాధపడతారు. మళ్ళీ మేము కలిసిపోతాం. ఒక కుటుంబంలోనే అలకలుంటాయి, బాధలుంటాయి, ప్రేమలుంటాయి.
అలా కాకుండా అంటే ఎప్పుడు నాకు ఇదే జరగాలంటే జరగవు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా నాకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కానీ ఎందుకు నాతో పాటు నేను ఒక్కడనే కదా ఇక్కడ ఎమ్మెల్యేని, ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. సో నాకు పక్కన ఎమ్మెల్యేకి పడింది అనుకో, నాకు చేయలేదంటే ఆయన చేసేటంటే నేను అలిగిపోవడం తప్పుగా కరెక్ట్ కాదు. ఎందుకంటే 10 మందిని పట్టుకురావాల్సిన బాధ్యత ఒక పెద్ద తండ్రి పాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. అలా ఉన్నప్పుడు నాకే అన్ని ఈరోజు ఇదే జంగా కృష్ణమూర్తి గారిని కూడా అడుగుతా ఉన్నా, 13 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో కనీసం సర్పంచ్ అయ్యాడు, 2 సార్లు ఎమ్మెల్యే ఒక్కడే రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని మాట్లాడితే 2014లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదా? అందరూ చెప్పినప్పటికీ కూడా ఓడిపోతారని చెప్పినట్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదా? ఎమ్మెల్సీ ఇవ్వలేదా? వాళ్ళ కొడుక్కి జెడ్పీటీసీ ఇవ్వలేదా? ఏమి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేం చేయాలని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎంపీ సీటు కూడా ఫస్ట్ మీకు నర్సరావుపేట ఎంపీ కూడా మీరు పోటీ చేయమని మిమ్మల్ని అడగలేదా? మీరు కాదంటేనే కదా ఈరోజు నెల్లూరు నుంచి నేను ఆడికి రావాల్సి వచ్చింది. కాపులను రాజకీయ నాయకులు ఓటు బ్యాంకుగా చూస్తున్నారని కాపు సంఘాల నేతలు ఆరోపించారు. కాపులకు ఉద్యోగాలు, రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా పోరాటాలు చేస్తామని వారు హెచ్చరించారు. ఐక్యత, సమైక్యత, అభివృద్ధి, రాజ్యాధికారం మన కోసం అనే నినాదంతో ఈ నెల 16వ తేదీన విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్ నందు జరుగు సమావేశానికి రాష్ట్రంలో నుంచి నలుమూలలా ఉన్న కాపులు, మున్నూరు కాపులు, బలిజ, తూర్పు కాపు, ఒంటరి కాపు నాయకులు పాల్గొనాలని, ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని జొన్న రాజేష్ పిలుపునిచ్చారు. మంగళగిరిలోని ఐబీఎన్ ప్రెస్ క్లబ్ లో కాపు జాగృతి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రదీప్, తిరుమల శెట్టి, కొండలరావు, ఆర్కే నాయుడు, వాస శ్రీనివాసరావు, జొన్న రాజేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా నిర్వహించే సమావేశానికి ముఖ్య అతిథిగా జేఏసీ రాష్ట్ర నాయకులు చందు జనార్దన ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ నందు ఐక్యత, సమైక్యత కోసం కాపు ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కాపులను 2వ వర్గంగా చూస్తూ రాజకీయంగా అనగదొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు. కాపులను ఓటు బ్యాంకుగా చూస్తున్న రాజకీయ నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని వారన్నారు. రానున్న ఎన్నికల్లో రాజకీయంగా కాపులకు ప్రథమ స్థానం కల్పించాలని, ఉద్యోగాల రిజర్వేషన్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో రేపు 16వ తారీఖున 11 గంటలకి వేదిక ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్ పీవీపీ మాల్ ఎదురుగా విజయవాడలో దాదాపుగా 6,000 మందికి పైగా కాపు ప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ సమావేశానికి కాపు, మున్నూరు కాపు, బలిజ, తెలగ, తూర్పు కాపు, ఒంటరి ఈ తెగల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా ఈ సమావేశానికి రావాల్సిందిగా, మరీ ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో కాపులు అధికంగా ఎక్కువగా ఉన్నారు. కానీ మంగళగిరి నియోజకవర్గంలో ఈ రోజు వరకు కాపులకి రాజ్యాధికారం రాలేదనేసి మేము బలంగా విశ్వసిస్తున్నాము. అటువంటి మంగళగిరి నియోజకవర్గంలో నుంచి దాదాపుగా 2,000 మందికి పైగా జన సమీకరణ జరుగుతుంది. 2,000 మంది పైగా కాపులు స్వచ్ఛందంగా ఈ సమావేశానికి హాజరవడం జరుగుతుందండి. ఇక మేము చెప్పదలిచింది ఒకే ఒకటి ఏంటంటే, ఇది కాపులకి రాజ్యాధికారం అనేది మెయిన్ ఎజెండాతో ఈ సమావేశం జరుగుతుంది. దీనికి మా నాయకులు కాపు జాగృతి రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరు కాపు కులస్తులు, అందరూ ఒంటరి అన్ని కాపు కులాలు కూడా ఏకతాటిపై తెచ్చే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గం నుంచి అత్యధికంగా ఈ కార్యక్రమానికి హాజరై అందరూ కూడా తమ నైతిక బాధ్యత, నైతిక మద్దతు మనకు తెలపవలసిందిగా కోరుతూ రేపు రాబోయే రోజుల్లో వచ్చే రాజకీయ పరిణామాల్లో కాపులు ముఖ్య భూమిక పోషించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 7-8 దశాబ్దాల నుంచి కాపులకు ఏదైతే ఉందో రిజర్వేషన్, ఆ రిజర్వేషన్ కూడా కొంతమంది కుట్రపూరితంగా కొన్ని సామాజిక వర్గాలు తీసేసి కాపులకి అన్యాయం చేయడం జరుగుతుంది. దానివల్ల కాపులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అలాగే ఉద్యోగాల్లో కూడా వెనకబడిపోతూ ఉన్నారు. వాళ్ళందరినీ మనం వృద్ధిలోకి తీసుకురావాలంటే మాకు రాజ్యాధికారం ఉండాలి. రాష్ట్రంలో 25 నుంచి 30% వరకు ఉన్న కాపు జాతి రాజ్యాధికారానికి వెనుకుంది. కాపుల్ని విచ్ఛిన్నం చేసి మిగతా కులాల వాళ్ళు రాజ్యాధికారం కైవసం చేసుకుంటున్నారు. ఈ పద్ధతి మారాలి అనే ఉద్దేశంతో కాపులను చైతన్యం చేసి రాష్ట్రంలో ఉన్న కాపులందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి కాపులకి రాజ్యాధికారం రావాలి, అలాగే కాపులకి రిజర్వేషన్ కావాలి, కాపులు కూడా రాజకీయంగా ఎదగాలి, విద్యా ఉద్యోగాల్లో కూడా ఉన్నతంగా రాణించాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఇది నిర్వహించడం జరుగుతుంది. గొప్ప నైతిక విలువలు కలిగిన ప్రజానాయకులు కామ్రేడ్ ధర్మభిక్షువని
సిపిఐ మంగళగిరి నియోజకవర్గ సహాయ కార్యదర్శి కంచర్ల కాసియా కొనియాడారు. నేటి రాజకీయ నాయకులందరూ ధర్మభిక్షాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఉత్తమ విలువలతో రాజకీయ నాయకుల్లాగా కాకుండా ప్రజా సేవకుడిగా నైతిక విలువలతో నిబద్ధతతో పనిచేసిన జాతీయ గీత పనివార్ల సంఘం మాజీ అధ్యక్షులు సిపిఐ సీనియర్ నాయకులు మహా వ్యక్తి కామ్రేడ్ ధర్మభిక్షు అని అన్నారు. గీత పనివారుల సంఘం ఆధ్వర్యంలో కామ్రేడ్ ధర్మభిక్షు 102వ జయంతి సందర్భంగా మంగళగిరి నగరంలోని ఐబిఎన్ భవన్ ప్రెస్ క్లబ్ నందు జరిగిన ఈ సభకు కాసియా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం పనిచేశారని తెలిపారు. ధర్మభిక్షాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. స్వతంత్ర పోరాటంలో పోరాడిన యోధుడిని తెలియజేశారు. కార్మికుల కోసం అనేక పోరాటాలు చేసి కార్మిక పక్షపాతిక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ధర్మభిక్షు అని వారన్నారు. 102వ జయంతి ఉత్సవాన్ని మంగళగిరిలో జరుపుకుంటున్నాం. మన కాశీ గారి అధ్యక్షన కాబట్టి ధర్మభిక్ష గారు ఆయన ఉత్తమ కమ్యూనిస్టు. ఆయన ఆ రోజు కార్ల్ మార్క్స్, ఎంగిల్స్ యొక్క లెనిన్ మహాశయుడు ఈ ప్రపంచానికి ఏ విధంగా పరిచయం చేశాడో ఆ సిద్ధాంతాన్ని నమ్మి ఆయన మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు ఎంపీగా గెలిచి ఆ ప్రజలకి ఆయన సిద్ధాంతాన్ని ఇచ్చి ఎంత సర్వీస్ చేశాడో ఆ ప్రాంత ప్రజలకు తెలుసు. ఎందుకంటే ఎప్పుడు పోటీ చేసినా కానీ ఓటమి లేని నాయకుడు ధర్మభిక్ష గారు. అదేవిధంగా వెనగాని వర్గాల కోసం, వెనకబడిన తరగతుల కోసం ఆయన చేసిన కృషి జరగలేదు. దానిలో భాగంగా విద్య కోసం, అదేవిధంగా పేద ప్రజల యొక్క నిలుస్తానికి గూడు కోసం, ఇళ్ల కోసం ఆయన పోరాడి ఎన్నో విజయాలు సాధించిన వ్యక్తి కాబట్టి ధర్మభిక్ష గారు. ఇంకా అట్టడుగు వర్గాల నేతగా భారతదేశ వ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి నాయకుడు ధర్మభిక్షం గారి 102వ జయంతి ఈరోజు మంగళగిరిలో జరుపుకుంటున్నాం. కామ్రేడ్ ధర్మభిక్షం గారి జీవితం భవిష్యత్తు యువతరం, యువ నేతలకు, భవిష్యత్తు రాజకీయ వ్యవస్థకు ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితం. ఇవాళ రాజకీయ వ్యవస్థలో డబ్బు తప్ప రెండో మార్గం లేదు. డబ్బున్న వాళ్లే రాజకీయ వ్యవస్థలో ఉండాలి తప్ప డబ్బు లేనటువంటి వాళ్ళు రాజకీయ వ్యవస్థకి అనర్హులు అనేటువంటి పద్ధతుల్లో రాజకీయ వ్యవస్థను తీసుకొచ్చారు. ఆ వ్యవస్థ నుండి మళ్ళీ రాజకీయాలంటే ప్రజాసేవ, రాజకీయాలంటే నిస్వార్థం, రాజకీయాలంటే నైతిక విలువలు, రాజకీయాలంటే నిబద్ధత అనేటువంటి రాజకీయ వ్యవస్థ మళ్ళీ రావాలంటే ధర్మభిక్షం గారు లాంటి నాయకుల్ని ఈనాటి యువతరం, ఈనాటి నాయకులు మొత్తం కూడా ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకున్నప్పుడే ఈ కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థలో ఒక ప్రక్షాళనం జరిగి ఒక పవిత్రమైన గంగాజలం లాంటి రాజకీయ వ్యవస్థ రావాలంటే అటువంటి నాయకుల్ని మనం ఇవాళ స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సీఎం జగన్ పై వైఎస్ షర్మిల విరుచుకుపడుతున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా వైఎస్ఆర్సీపీ అరాచకాలను ఎండగడుతున్నారు. తాజాగా ఉమ్మడి రాజధానికి మరో 2 ఏళ్లు కావాలని అడుగుతున్నారంటే ఇన్నాళ్ళు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమినట్లా అని సీఎం జగన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి రాజధానిపై, రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ఉమ్మడి రాజధానికి మరో 2 ఏళ్లు కావాలని అడుగుతున్నారంటే ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమినట్లా అని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటాడిన జగనన్న పూటకో మాట రోజుకో వేషం వేసే వైసీపీ నేతల వైఫల్యాలను కప్పిపుచ్చుకునే కుట్రలో భాగమే ఉమ్మడి రాజధాని అంశమని మండిపడ్డారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ సర్కార్ చేతగాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారని ప్రశ్నించారు. 5 ఏళ్లు అధికారం ఇస్తే విభజన హామీలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. ప్రధాని మోడీకి మోకరిల్లి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారే తప్ప విభజన హామీలపై ఏనాడు నోరు విప్పలేదన్నారు. రాష్ట్రానికి రాజధాని లేదని, ప్రత్యేక హోదా రాలేదని ఆమె మండిపడ్డారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ. వైసీపీ ముఖ్య నేతలు పార్టీకి టచ్ లో వస్తున్నారని, అందరినీ తీసుకోలేమని వ్యాఖ్య. పారిశ్రామిక రంగాన్ని సీఎం జగన్ వెన్నుతట్టి ప్రోత్సహించడంతో దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయన్న ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు నాయుడుకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదని విమర్శించిన మాజీ మంత్రి కొడాలి నాని. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.